ఎంతో దూరంలో లేడు ఆయన. నేను మొరపెట్టి ఉత్తరం ఇవ్వడానికి, నేను కేక వేస్తే ఆలకించడానికి, నా అక్కను తీర్చడానికి నా దేవుడు సమీపముగా ఉంటాడు. అయ్యా సహాయం చేయని మనస్ఫూర్తిగా నువ్వు వేడుకోగలిగితే ఆయన నీ భారాన్ని భరిస్తాడు. ప్రభు చెప్పాడు, ప్రయాసపడి సమస్తమైన వారులన్నా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. విశ్రాంతిలో 3 మాటలు దాగి ఉన్నాయి. విశ్రాంతిలో 3 మాటలు దాగి ఉన్నాయి. శాంతి, సమాధానం, విశ్రాంతి. మనిషి 3 భాగాలు: శరీరం, మనస్సు, ఆత్మ. శరీరానికి విశ్రాంతి కావాలి, మనస్సుకు సమాధానం కావాలి, ఆత్మకు శాంతి కావాలి. ఈ 3 మనుషులు ఈ లోకంలో ఎక్కడ సంపాదించుకోలేరు. ఒక్క దేవుడి దగ్గర మాత్రమే సంపాదించుకోగలరు. నీవు సమీపంగా ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యోసేపు యోసేపుని యాకోబు ఎంతో ప్రేమించాడు. చక్కని అంగీ గుర్తించాడు ప్రేమతో. అన్నలు లోకస్తులు అసలు అన్నంలో లోకం ఎందుకు నివసించినది యాకోబు కొడుకుల్లో? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? యాకోబు భక్తిపరుడు కదా. యాకోబు కొడుకులు అనేది భయంకరంగా రొడి కట్టారు. తమ్ముడు సంపాదనేటువంటి హత్య చేయగలిగినటువంటి ఆలోచన వాళ్ళకి ఎందుకు కలిగిందండి? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? యాకోబు పద్మరాజు వెళ్ళాడు. దేవుడు చెప్పే కొద్దీ పద్మరాజు వెళ్ళాడు. మామగారి పద్మరాజు లోకం, వాళ్ళు విగ్రహారాధి, అక్కడ గృహదేవతలు ఉంటాయి, అక్కడ దెయ్యాలు చంద్రశేఖరులు ఉంటాయి. వాళ్ళ అలవాట్లు వేరు, వారి మాటలు వేరు, వారి పద్ధతులు వేరు. అక్కడికి 20 సంవత్సరాలు నివసించి బిడ్డలు పెంచేటండి. మీ బిడ్డ లోకంలో బ్రతికితే మీ బిడ్డ రోడ్డు మీద తయారవుతారు. మీ బిడ్డల్ని నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలన్నా కూడా ఆ వాతావరణం నుంచి తప్పించకపోతే ఆ బిడ్డలుగా మళ్ళీ మాట్లాడుతారు. కానీ యోసేపు పట్టుకోవాలి. యోసేపు చెప్పకపోవాలి కదా, ఎత్తి కొట్టుకోబడేస్తారు. అర్థం కాదు యోసేపుకి. మా అన్నం కోసం జున్నులు తెచ్చాను, మా నాన్న ఇచ్చినటువంటి అటుకులు తెచ్చాను, బేరా తెచ్చాను. మా అమ్మ వాడిని ఎంతో ప్రేమిస్తారు అనుకుంటే మన ఎత్తి కొట్లో వేసేదంతా ఏడుతా ఉన్నాడు. దేవుడా, నాన్న ఇంటికే ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇంకా ఏడుస్తుంటే కోపం వస్తుంది. ఆయన అడుగుతున్నాడు కానీ మంటలు ఎత్తి అంటాడు లేదా. యోసేపు ఏడుస్తారు, నల్లరా బాబుల కోసమే పడుతుంది. ఇక్కడ ఇంకొంచెం చీకటిగా ఉంటుంది, నేను చచ్చిపోతాను అలా నడుస్తుంటే జాలి లేదండి. వీళ్ళు పండుగ తీసుకుంటున్నారు. దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు అన్న వ్యక్తి కొండలో వేసిన, చెరసంలో వేసిన, శ్రమలోకి వెళ్ళినా దేవుడు బిడ్డ సేవగా ఈ పరిస్థితి భయంకరంగా ఉన్నాయి. నా దేవుడు నాకు సమీపముగా ఉన్నాడనేటువంటి ఆ విశ్వాసం ఏ బిడ్డకు ఉంటుందో ఆ బిడ్డ దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు. యోసేపు జీవితంలో యెహోవా యోసేపుకి అది యోసేపు బాగా తెలుసు. ఒక మాట చదవండి, అది కాదు 39వ అధ్యాయం అదే వచ్చింది. అది కాదు 39వ అధ్యాయం. సో దినము
పరాము ఆ ఫరో దగ్గర సైన్యాధిపతి భార్య ఈ బానిసను ప్రేమించి వీళ్ళు ఏముందలే నాకు లోపడతాడు బానిసే కదా అనుకుంది. కానీ యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడని యోసేపుకు బాగా తెలుసు. దినము మాట్లాడుతున్నాడండి. సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365 రోజులు. దాదాపుగా ఆయన అక్కడ 3.5 సంవత్సరాలు ఉన్నట్టుగా ఉంటుంది. సంవత్సరానికి 365 రోజులు, 3.5 సంవత్సరాలు రోజు ఒరే బానిస అంటే నాకు ఇష్టములా నాకు సేవించరాండి. మాట విన్నవాడు కాదు. ఎందుకో తెలుసా? అమ్మా అన్నది ఎప్పుడు లేదా నువ్వు నేనే అని అలా చెప్తుంది. ఎవరు కనపడలేదా నీకు? ఎవరు కనపడలేదా? చెట్ల దేవుడు సమీపకున్నాడమ్మా. ఈ దేవుడిని దాటి నీతో ఎలా పాపం చేసేది? ఈ దేవుడి విరోధంగా నీతో నేను ఎలా పాపం చేసేది? ఎంత శోధించినా పాపం చేయలేదు. శాస్త్రాల్లో పడటానికి, దెబ్బలు తినడానికి, ఎంత అనుభవించడానికి ఇష్టపడ్డాడే కానీ పాపం చేసిన వాడు కాదు. కారణం ఏంటంటే దేవుడు సమీపంగా ఉన్నాడని యోసేపుకు తెలుసు. దేవుడు సమీపంగా ఉన్నాడని తెలిస్తే నీ జీవితం వేరుగా ఉంటుందండి. ఇక్కడ నుంచి నేను కొంచెం పేతురు నేను వెళ్తా. నాకు శక్తి కాదు కానీ ఒక మాట, దేవుడు సమీపంగా ఉన్నాడని నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. దేవుడు సమీపంగా ఉన్నాడని పాపములకు వేరయ్యి వాక్యానుసారంగా దేవునికి ఇష్టంగా బ్రతకగలిగితే ఆయన చేసిన వారిని మళ్ళా ప్రేమ చేయకుండా బ్రతకగలిగితే ఒక మాట చెప్పి ముందుకు వెళ్తారు. తర్వాత యోసేపు సింహాసనం ఎక్కాడు కదండి. ఫరో అన్నాడు, రాజున నేనే, నీ సేవ లేకుండా యోసేపు నీ సేవ లేకుండా ఐగుప్తులో ఎప్పుడు కాలు కానీ చేయగలగడానికి వీల్లేదన్నాడు. కాలెత్తాలన్నా చేయెత్తాలన్నా యోసేపు గారిని కాలెత్తాలయ్యా ఎత్తమంటావా అని అడగాలన్నా. ఎంత హెచ్చించాడండి, ఎంత హెచ్చించాడు దేవుడు యోసేపుని. ఇప్పుడు సింహాసనం కూర్చున్నాడు యోసేపు. ఇప్పుడు ఆయనకి న్యాయం కావాలి. ఏంటి న్యాయము? ప్రతిపర్ వారి నా మీద నిందేసి మన శాస్త్రాల్లో వేశారు. ఇప్పుడు ఆవిడ నిర్మించుకోవడా? యోసేపు ప్రతిపర్ నిర్మించవచ్చు కదా. ఏమమ్మా వీళ్ళందరి ముందు న్యాయం చెప్పు. నేను పాపం చేశానా? నేను చేసే పట్టుకున్నానా? బలవంతం చేశానా? నేను దెబ్బలు పెట్టించావు, శాస్త్రంలో ఏం ఇచ్చావు, అందరూ నేను దోషులను అన్నారు కదా. ఇప్పుడు వీళ్ళందరి ముందు తెలుసు నీకు ఎవరు ఏంటో నేను అన్నాడా? దేవుడు సమీపంగా ఉంటాడంట. బిడ్డ దేవుడిలాగానే ఉంటాడు. ఆ బిడ్డ ఎంతో కోపడు. ఇప్పుడు నాకు చేసేటంటే ఎంత నష్టం ఆమె కొద్ది చంపేస్తారు. దేవుడిని బిడ్డకి కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉంటాయండి. అది చెప్తాను నేను మీతో. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు మీ కుటుంబాన్ని వర్ధనం చేయాలంటే తర్వాత దేవుడు సమీపంగా ఉన్నాడని నీ మైండ్ ఫిక్స్ అయిపోవాలి. ఒకసారి పేతురు పత్రికలోకి రండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. ప్రేమిస్తావా? హల్లెలూయా. ఒకసారి చూడండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపులను ఉన్నవి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగల వారు చెడ్డదాన్ని పట్టకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను.
ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? యేసయ్య ఏమన్నాడు? వాక్యం కూడా యేసయ్య. అందుకని ఇందాక చెప్పారు సమీపముగా ఉన్నాము అంటే వాక్యం నీకు సమీపముగా ఉంటుంది. ఇప్పుడు వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించింది. ఈ వాక్యం నీలో ఉంటే ఆయన నీతో ఉన్నట్టే. కనుక మన నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోనండి అనండి. ప్రభువుగా ప్రతిష్ఠించుకోనండి. చరిత్ర ఏంటంటే యేసుక్రీస్తు వారిని మనం ఏ విధంగా అర్థం చేసుకున్నాం? లోకం ఏ విధంగా అర్థం చేసుకుంటే నీకు ఎలా అర్థమయ్యేది? యేసయ్య నీకు రక్షకుడిని అర్థమై ఉండొచ్చు. లోకానికి ఏమో క్రిస్మస్ అంటే పశువుల పాకలో చిన్న పిల్లవాడు, గొర్రె పిల్ల, మరి తల్లి సేపు. లోకానికి ఏమో చిన్న పిల్లవాడిగా యేసయ్య అర్థమయ్యాడు. మనకేమో రక్షకుడిగా యేసయ్య అర్థమయ్యాడు. ఓకేనా? ఆయన రక్షకుడే. అంతేనా? ఆయన నీకు సమీపముగా ఉండేవాడు. అంతేనా? ఆయన నీ భారమును భరించుకోవాడు. అంతేకాదు, ఆశీర్వాదములకు వారసులకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. నా హృదయములో యేసయ్యను ప్రభువుగా, నా హృదయ సింహాసనం మీద నా ప్రభు ఉన్నాడు. నా ప్రభు నన్ను నడిపిస్తున్నాడు. నాలో నా యేసయ్య ఉన్నాడు. నేను వేసే ప్రతి అడుగు నా ప్రభు మాటను బట్టి నేను వేస్తున్నాను. నేను జీవించే జీవితము నా ప్రభు చెప్పినట్టుగా నేను జీవిస్తున్నాను. నీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే ప్రభువు మాత్రమే నిన్ను నడిపించాలి. ప్రభువును ప్రతిష్ఠించుకోకుండా నీ జీవితాన్ని నువ్వే నడిపించుకుంటే నిన్ను దెయ్యము జీవించి సైతాలు నీ హృదయంలో సింహాసనం వేసుకోవచ్చు. ఎంత గొప్పవాడు, ఎంత తెలివిగలవాడు. నిన్ను మోసం చేస్తాడు, పర్వాలేదులే, ఇట్లాగే ప్రార్థన చేసుకో, ఇట్లాగే బ్రతుకు, తిడితే తిట్టేవాళ్ళప్ప, అందరూ తిడుతున్నారు కదా అంటే అన్నావు లేప్ప, టీవీ అందరూ చూసుకోలేదా ఏంటి? నేను వచ్చిన కొత్తలు ఒక ఆమె గొడవ ఆడుతుంది మా ఇంటి ముందే. మా ఏంటంటే అందరూ ఉంటారు అయ్యా అని. ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కువ మీరు మా మాటలు అయ్యేది, అందరూ ఉంటారు అయ్యా అని అంటున్నారు. అందరంగా ఉండడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారిని అర్థం కావాలి. యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకోవా. ఆయన చెప్పిన మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నెరవేరుస్తున్నావు. ఆ రాజు ఈ పక్క నుండి ఏడుస్తున్నాడు. నా పేరు చెప్పుకొని బ్రతుకుతూ నేను రక్షకుడు అని చెప్పుకుంటూ నీ ఇష్టమే నెరవేర్చుకుంటుంటే నేనేందుకే నీ దగ్గర? కనుక ఆయన నా హృదయంలో రాసుగా ఉండి నన్ను లీడ్ చేస్తే నా జీవితం ప్రకారంగా ఉంటుందా? నేను జీవమును ప్రేమించి నా భవిష్యత్తులో మంచి దినాలు చూస్తాను. నేనే కాదు, నా భార్య, నా బిడ్డలు కూడా. ఇలా మాట్లాడేటండి నిజంగా మన కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి కారణం భర్తలు త్రాగుబోతులుగా, భర్తలు బాధ్యత లేని వారిగా బ్రతకడానికి కారణం ఏంటంటే, ఒకటి దేవుడు సమీపంగా ఉన్నాడు, నా భారమును భరిస్తానని మనకు తెలియకపోవడం.
పెద్ద చేసేది లేదు. పిల్లలు కూడా నిన్ను పట్టించుకుంటే వారిని భరించలేకపోవచ్చు. ఒక్కోసారి ఈ పిల్లలు పెద్ద ఉద్యోగస్తులైతే కూడా వాళ్ళ తల్లిదండ్రులు చూడలేదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన భార్య అలాంటి వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి భార్యని భరించలేదు. ఒక్క దినాన తిప్పులేని ఓడిపోతాం. నాకెవరు లేరా అనేటువంటి స్థితిలోకి వచ్చేస్తాం. నీ భారాన్ని భరించే ఒక ఆయన ఉంటాడని గుర్తు పెట్టుకుంటాను. ఆయన సమీపంగా ఉంటాడు. ఆయన వైపు చూడగలిగితే నాకు నెమ్మది ఉంటాడు, ఆ ఆనంద పొందుతాం. ఆయన మనకు సమీపంగా వస్తాడు. నన్ను గ్రహించావా, నేను నీకు సహాయం చేయాలా, ఏం చేయమంటావు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆయనతో మనం సంభాషణ కలిగినప్పుడు ఆయన ఆ జీవితంలో వదులుకుంటుంది. అసలు చెప్పలేదు. అది అనుభవిస్తే ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. నా బిడ్డల పరిస్థితి ఏంటి, నేనేంటి, నా భర్తలు ఇట్లాగా, అయ్యో ఈ పరిస్థితులు అన్నిటి ఒత్తిడికి నీ బ్రెయిన్లో నరాలు ఉబ్బుతున్నప్పుడు, నీ గుండెలు రక్తము స్పీడ్గా పెరుగుతున్నప్పుడు దేవుడు నాకు ఉన్నాడు, నాకు ఆత్మరిస్తాడు అనేటువంటి ఒక్క విశ్వాసం మొత్తం కంట్రోల్ చేస్తుంది, నిన్ను ఫ్రీ చేస్తుంది, శాంతంగా ఉంటుంది. హల్లెలూయా. ఒక దేవుడిని నమ్ముకున్న స్త్రీ ఒకసారి చూడమ్మా, తన కుటుంబాన్ని తన భర్తను కూడా రక్షించుకోవాలి, ఖచ్చితంగా రక్షించుకోవాలి. వాక్యం మనం చెప్తుంది. మీరందరూ ప్రార్థన వస్తున్నారు, బాగా ఉంది. మీ భర్తలు ప్రార్థన రావట్లేదు. కారణం మీ భర్తలు కాదు, వాక్యం చెప్తుంటే మీరే చెప్తుంది. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం చదువమ్మా. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యను నడవలసిన రాకుండా వచ్చును. జడలు అల్లుకుంటాయి. మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. చెప్పండి, లోబడి ఉంటా. తాగుతాడయ్యా, తిరుగుతాడయ్యా, తంతాడయ్యా, నచ్చేదయ్యా, ఈ మాట చెప్పొద్దు, ఈ మాట చెప్పొద్దు. భయంకరంగా తాగేవాడు, భయంకరంగా పుట్టేవాడు. రాష్ట్రం గారిని అడగండి అసలు. కానీ ఎప్పుడు అది తిరగదు. అవి ఇద్దరు తిరగకుండా ఉండబట్టే నేను రక్షించబడ్డాను. మీరు మీ భర్తలకు లోబడి ఉన్నారమ్మా. పట్టించుకోవడానికి తాగడానికి కారణం ఎదేమిటేమో, ఆ తిరగడానికి కారణం ఈ ప్రవర్తనేమో. ఎప్పుడైనా ఆలోచించారు? అందువల్లే స్త్రీలారా, మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఒకవేళ వారు వాక్యములకు అవిధేయులైతే, రెండవది సవరా, అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయంతో కూడిన పవిత్ర ప్రవర్తన చూసి ఎవరైనా ప్రేమిస్తున్నారు, ఈ బిడ్డలను ప్రేమిస్తున్నారు, మీ కాపురాలు నిజమైన సంతోషం ఆనందం మీకు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మీతో మాట్లాడుతున్నాడు. ఒకటి, ఈ స్వపురుషులకు లోబడి ఉండండి. రెండవది, భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. ఈ రెండు నీ భర్తను రాబట్టడానికి ఈ రెండు మీకు ఉండాలి. మళ్ళీ చెప్పండి, ఒకటే ఉండాలి, లోబడి ఉండాలి. లోబడి ఉండాలి. లోబడటంలో ఆశీర్వాదం ఉన్నది, లోబడటంలో ప్రేమ ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూడమ్మా. లోబడుట, పెళ్లి చేసినప్పుడు పాస్టర్ చెప్పేది అదే, నువ్వు నీ భర్తకు లోబడి ఉండు, పురుషుడు నిన్ను ప్రేమించాలి. మీ కాలేజీలో ఈ పాస్టర్ చెప్పుకుంటాడు. చదువు ఒకసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
ఖచ్చితంగానే నెరవేర్చుకుంటాం. దేవుడు ఏం చెప్పాడు? లోబడమని చెప్పాడు. మీ స్వపురుషులకు లోబడి ఉండండి. రెండవది పవిత్ర ప్రవర్తనతో భయపడండి. ఎంత మూర్ఖుడైనా మాట్లాడాల మారలేదంటే లక్షణాలు మనలో లేవని మీరు అర్థం చేసుకోవాలి. కోపం అంటుంది కదా లేదా? కోపం వస్తుంది, మీకు ఖచ్చితంగా వస్తుంది. మేము లోబడే ఉంటున్నాం, మేము పవిత్రంగానే జీవిస్తున్నాం, మా భర్త అంటే మాకు భయం అని మీరు అనుకుంటున్నారేమో. వాక్యం ఇప్పుడు తప్పు చెప్పదు, ఖచ్చితంగా సరి చేసుకోవాలి. సరి చేసుకుంటూ దేవుణ్ణి వేడుకుంటూ, దేవా నా భర్త మాట్లాడి స్తోత్రమయ్యా, నేను ఎప్పుడైతే లోబడినా తాగుడు మానేసాడయ్యా, అలాంటి సొంతం మానేసాడయ్యా, ఇప్పుడు బాగుంటున్నాడయ్యా, సకాలం ఇంటికి వస్తున్నాడయ్యా, స్తోత్రమయ్యా అర్థం చేయండి. జడలు వదులుకుంటా, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రములు ధరించుకోవడం విలువైన అలంకారం కాక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును మీ అక్షయాలంకారంగా మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. హల్లెలూయా. ఏ అలంకారంగా ఉండాలి? పూలు, జడలు, బంగారు నగలు, వస్త్రాలు ఈ కాదు, సాధువైనట్టు గుణం. ఎందుకు మారారు నా పురుషులు బాబోయ్? సాధువైనట్టు మృదువైనట్టు ఈ గుణము కలిగి బ్రతుకు. చచ్చినట్టు లోపడతాడు. ఎంత మూర్ఖుడైనా సరే, ఎంత మూర్ఖుడైనా సరే, ఈ గుణాలు మీలో ఉంటే ఖచ్చితంగా మీ కుటుంబాలు పరాపరాజ్యంగా ఉంటాయి. ఏమి వాక్యం అలా చెప్తుంది. ఆలోచన చదవమ్మా. ఆ ప్రకారమే సారా అబ్రహామును యజమానులను పిలుచుచు ఆ అతనికి లోబడి ఉంటాను. ఫస్ట్ స్టెప్ సేవలు ఎక్కడ ఉందంటే జీవితంలో లోబడకపోవడం వల్ల సేవ కుటుంబంలో ఎక్కడ ఉంది. ఇదో చెప్తా వినండి. ఇదే తోటలో అలా అబ్బాయి ఇక్కడ ఉన్నారు. చూడండి ఆ వైపు అమ్మ ఏం చేసింది? ఆదామును వదిలిపెట్టి శక్తికి వెళ్ళిపోయింది. భార్య లోబడి ఉంటుంది కదా. షికారుకి వెళ్ళిపోయేసరికి సాతాను పట్టుకున్నాడు. లోబడకపోవటం ఫస్ట్ పాపము ప్రవేశించింది ఎక్కడంటే లోబడకపోవటం. ఇదేనండి. పురుషుడు దేవుని వాక్యానికి లోబడితే పురుషుడు లోపమే. వాళ్ళు ప్రార్థించారు, వాళ్ళ వాక్యం వినరు, వాళ్ళ దేవుడి శక్తి తెలియదు, దేవుడు పవర్ తెలియదు, దేవుడు ఏం చేస్తున్నాడో తెలియదు. వాళ్ళకి తెలియకపోవడానికి కారణం తెలుసుకున్న మీరన్నా కూడా వాక్యానికి లోపడకపోవడం. సరే, తర్వాత 8వ వచనంలోకి రండమ్మా. 7వ వచనం అట్లా ఉంచండి. 8వ వచనం చదవమ్మా. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలవారు కరుణాచిత్తులను వినయ మనస్కులై ఇప్పుడి ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక చాలు. ఇప్పుడు కొంచెం నా వైపు చూడండి. హల్లెలూయా చెప్పండి. జాగ్రత్తగా వినండి. మీరు ప్రార్థన చేసినప్పుడు, మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నప్పుడు ప్రతి దానికి కొంత ఫలితం, కొంత దీవెన, కొంత మేలులు అన్ని మీ కుటుంబానికి మీ పిల్లలకు సమకూరుస్తూ ఉంటాడు. ఆశీర్వాదానికి వారసులో ఉంటారు. ఎప్పుడైతే కీడుకి ప్రతి కీడు ఒక వ్యక్తి చేసేరో, హల్లెలూయా, ఈ ఆశీర్వాదం పెట్టి సంపాదించుకుంటున్నారు. బాబోయ్, దేవుడు పెట్టలేకపోతున్నారు, బలపడుతున్నారు, నాయనో ఇది నా చేతిలో దాటిపోతున్నారు. సాధారణ చెప్పాలంటే ఇంటి పక్కనే లేవుతాడు, మీ ఇంట్లోనే లేవుతాడు. ఏ కుక్క మీద పెట్టో, పిల్లి మీద పెట్టో లేవుతాడు. మా ఇంటి పక్కన పెద్దలు అమ్మ ఇల్లు కాబట్టి మా ఇంటికి తలుపుకుంది. ఇసుగారు లక్కింది. అది మీకు వచ్చిందండి. కుక్కకి పడిపోయిందండి, తప్పుకుండా పోయిందండి. కుక్క మీద
కీడుకి ప్రతి కీడు. అసేయాలనుకో ఏంటే రాత్రి వస్తున్నాను అనుకుంటావా? రాయే కోసి పెట్టేవు అనుకో 25% పోయినట్టే మైనస్. మీకు అర్థమవుతుందా? ఇది మీకు అర్థమవుతుందమ్మా? కీడుకి ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషమైనను చేసినప్పుడల్లా దేవుడు నీ కోసం దాసి వచ్చిన, దేవుడు నీ కొరకు సంపాదించుకున్న ఆశీర్వాదం మైనస్ అయిపోతా ఉంటుంది. మాటను పట్టుకోండి. మీరు ఆశీర్వాదములకు వారసులు పిలవబడ్డారు కనుక దేవుని బిడ్డ కీడుకు ప్రతి కీడు చేయకూడదు. యోసేపు చేశాడా? యోసేపు చేశాడంటే అమ్మలు వచ్చారు, కాళ్ళ మీద పడ్డారు. అయ్యా ఆకలితో చచ్చిపోతున్నాం అయ్యా, కొంచెం పీడించి పంపించండి అయ్యా అంటారు. నన్ను గొంతులేసారు కదా, రాలేశారు కదా, సంపాదన చూసేది కదా అన్నాడా? కీడుకు ప్రతి కీడు ఎక్కడ వచ్చేదా? ఎక్కడ పెట్టాడు యోసేపుని? అమ్మా, ఉన్నత స్థితిలోకి రావాలంటే కొన్ని నియమ నిబంధనలు దేవుడికి ఉన్నాయి. ఇవి పాటిస్తా ఉంటే నీకు తెలియకుండానే నీ కుటుంబంలో ఆశీర్వాదం, నీ బిడ్డల విషయంలో ఆశీర్వాదం, ఓ సంతోషంగా నువ్వు దీవెన కలిగి నిన్ను పిలిచిన ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలిచాడు. 5 పిలుపులు చెప్పేసేసి నేను గబగబా ముగించేస్తాను ఈ టైంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలను 5 ఆశీర్వాదాలకు వారసులుగా పిలిచేటట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిది 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనాల వరకు చదవదు, నేను చెప్తాను. పరిశుద్ధులుగా ఉంటూ పిలిచాడు ఆయన. నంబర్ 1. హల్లెలూయా. ఎందుకు పిలిచాడమ్మా చెప్పండి? ఆశీర్వాదానికి వారసులవ్వాలంటే నంబర్ 1 పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇది జరగకుండా నీ కుటుంబం ఆశీర్వాదం అనేది ఉండదు. అందుకనే ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక ఈ సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులై ఉన్నట్టు. మీ పూర్వం అజ్ఞాన దశలో మీకు ఎన్నో ఆశలు ఉంటాయి. టీవీ చూడాలి, సినిమా చూడాలి, పాపం చేయాలి, లవ్ చేయాలి, గోవాలి, అంత ఉన్నది. అది అజ్ఞాన దశ. దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, ఆశీర్వాదం ఎట్లా వస్తుందో తెలుసు. ఇది తెలిసిన తర్వాత పూర్వం అజ్ఞాన దశలో నీకు నేను ఆశీర్వాదాలు ఇచ్చి ప్రవర్తింపకుండా మేము పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము ఈ సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధుడై ఉంటుంది. నంబర్ 1 ఎందుకు పిలిచాడు? ఎందుకు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు? నంబర్ 1 ఒక క్రైస్తవ బిడ్డ పరిశుద్ధంగా, హోలీ పర్సన్గా, మచ్చ డాగు లేకుండా బ్రతకాలి. అర్థమైందా? 2వ పిలుపు ఎందుకు పిలిచాడంటే చూడండి, 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి పిలిచాడు. నంబర్ 2. 5 పిలుపులు చెప్తున్నా. మొదటి పిలుపు పరిశుద్ధులుగా ఉండాలి. 2వ పిలుపు ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క క్యారెక్టర్ని లోకానికి చూపించడానికి పిలిచాడు. నా బిడ్డ, నేను లేదు నరకంలోకి వెళ్తున్నారు, నాశనంలోకి వెళ్తున్నారు. చూస్తా ఉంటాయి బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోయి, భార్యలు అనాథలు అయిపోయి దాటిపోతున్నారు. కనుక వాళ్ళు దాటిపోకుండా ఉండాలి అంటే నీలో నా క్యారెక్టర్ కనపడాలి. హల్లెలూయా. మాట చదవమ్మా. 9వ వచనం. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి గుణాతిశయము ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు ఉన్నారు. మీరు ఒక వంశం అండి. ఈ వంశం ఈ లోకంలో ఎక్కడ లేదు. ఆయన ఏర్పరచుకున్న వంశం. ఈ వంశం రాజులైన యాజక సమూహమైన వంశం. ఇది ప్రత్యేకమైన వంశం. ఈ వంశం హల్లెలూయా. వీరు పరిశుద్ధులు. 2వది వీళ్ళు దేవుడిని చూపించి ప్రజలు. ఆయన ప్రేమను చూపిస్తారు. కీడుకి ప్రతి కీడు చేయరు. ఏమండి? కపటపు మాటలు పలుకోకుండా
తమ పెదవులను చెడ్డ మాటలు పలకకుండా కాపాడుకునేటువంటి బిడ్డలు. ఎందుకంటే ఈ మాట్లాడితే ఆశీర్వాదము మైనస్, ఆశీర్వాదము మైనస్ అయిపోతుంది. కపటపు మాటలు, చెడ్డ మాటలు నీ నోట్లో నుంచి వచ్చినప్పుడు నువ్వు సంపాదించుకోండి, పెద్దలు సంపాదించుకుని తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఫలితం మైనస్ అయిపోతుంది, మైనస్ అయిపోతుంది. తగ్గిపోతే మనకు ఆశీర్వాదం శివుడి శాపమే మిగులుతుంది, కీడే మిగులుతుంది. కనుక వినండి బిడ్డారా, ఒకటి ఆయనను చూపించాలి. నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన చూపించాలి. అబ్బో దేవుడు పెట్టండి, ఆయన దేవుడు అంటే బాబు ఆయన మీద నిందేస్తే అంతే సంగతమ్మా ఏంద్రా ఆయన పెట్టండి. ఆయన యేసుక్రీస్తు నమ్ముకున్నాడా? ఇప్పుడు ఆయన నమ్ముకున్న తర్వాత ఆయన చాలా మంచివాడు, ఎవరిని మోసం చేయడం, ఆయన గుణాలను ప్రజలు చేయాలి. మూడవ గుణాలు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3 పేతురు పత్రికలో వచ్చాయేమో 18 వచ్చిన చూడండి. మంచివారితో సాత్వికులైన వారికి మాత్రం కాక దుష్టులైన మీ యజమానులకు పూర్ణ బలముతో లోబడి ఉంది. తప్పు చేసి దెబ్బలు తింటారు కాదు, నేను చేసి దెబ్బలు తినడానికి మీరు పిలువబడ్డారు, శ్రమ పడటానికి మీరు పిలువబడ్డారు. ఎందుకయ్యా నేను నమ్ముకుంటే ఎందుకయ్యా శ్రమలు? 4వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఇట్టి మనస్సు ఆయుధంగా ధరించుకోవాలండి. నేను చేసి శ్రమపడాలి. మనుషులు చాలా మంది దేవుడు బతికిస్తున్నాడు. చచ్చిపోయే వరకు నేను వెళ్ళి ఒక్కసారి ఆ దేవుడికి మహిమ కలుగుతుంది, గొప్ప కార్యాలని ప్రార్థన చేసినప్పుడు, లేదా నాకు తెలిసినటువంటి వైద్య రీతిలో నా యొక్క టెక్నిక్స్ వాడినప్పుడు నువ్వు చచ్చిపోతాను. నాకు తెలుసు హార్ట్ ఫెయిల్ అయిపోయింది, గుడి ఆగిపోయింది. కానీ బతికిన తర్వాత భయంకరంగా మాట్లాడతారు, వాడు ఈడాడతారు, భయంకరంగా తిడతారు. నేను చేసి కీడు అనుభవించుకున్నాను, దేవుడు తీసుకోవాలి. అందుకే దేవుడు పిలిచాడు. నేను చేసి తీసుకోవాలి, నేను చేసి పండించుకోవాలి. శ్రమ పడుటకు దేవుడు పిలిచాడు. ఇది కూడా పిలుపు. నాకు ఏమంటే దేవుడు పెట్టాలి. దేవుడి రాజ్యంలో మీరు ఉండటమే కాక ఈ లోకంలో మీకు ఆశీర్వాదాన్ని వాస్తవాలంటే కొన్ని లక్షణాలు. పరిశుద్ధులుగా ఉండాలి. రెండవది, దేవుడికి మీరు లోకాన్ని చూపించాలి, దేవుని ప్రేమను చూపించాలి. మూడవది, శ్రమ పడాలి. క్రీస్తు శరీరం నందు శ్రమ పడిన కనుక మీరు కూడాను ఇట్టి మనసు శ్రమ పడటానికి ఇష్టంగా సిద్ధం చేసుకోవాలండి. ఇష్టంగా చేసుకోవాలండి. శత్రువు దూషిస్తారంటే వాళ్ళు ప్రేమించడం ఇష్టంగా చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు రక్షించబడతారండి. మీ అక్కడికి బీపీ ఉందనుకోండి, బీపీ ఉంది, కలుస్తా ఉంది, భయంకరంగా కలుస్తా ఉంది. నువ్వు దేవుడు నమ్ముకున్న పెట్టవు, ఈ పెద్దగా కలుస్తుంది, ఇట్లాగే వస్తుంది, కషాయం వస్తుంది, నరాలు చిక్కిపోతాయి, నాకు బ్లాస్ట్ అయిపోతుంది. ఈ వెంటనే అనుకొని వెంటనే వెళ్ళి కమాన్ కూర్చొని తీసుకొచ్చాను. టీ తాగిన తర్వాత నేను క్రిస్మస్ కాదమ్మా, ఇది కాదమ్మా, పక్షులు టీ తాగిన తర్వాత తిట్టిద్దామా తిట్టిద్దా దేవుడు బాగా కాకుందండి. మీ అక్కడ రక్షించే ఒక భార్య భయంకరంగా పెడతానండి. చూస్తుంది చూసి ఇంకా బాగా
తీసుకొని ముందు పెట్టిందండి. అదేదో భావించకండి అని భర్త ముందు పెట్టుకోవచ్చు. తప్పలేదు. అదే భర్త నాకు సరే ఇంకెవడన్నా కూడా కీడుకు ప్రతి కీడే దోషకు ప్రతి దోషం జీవించండి. 3 పీపుల్ అంటే ముగించేస్తున్నాను. ఒకటి పరిశుద్ధంగా ఉపయోగించాడు, రెండవది ఆయన మనసు మూడవది శ్రమ పట్టడం ఆయుధంగా చేసుకోవడానికి పిలిచాడు. తర్వాత 4-5 కూడా చెప్పి నేను ముగిస్తా. 4వది ఏంటంటే ఇది కూడా చెప్తుంటే వచ్చి ఆశీర్వాదం వారసత్వానికి పిలిచాడు. ఈ విధంగా చేస్తామంటే ఆశీర్వాదం చెప్పకుండా వస్తుందా? నీ బిడ్డను ఊహించు, నీ కళ్ళ ముందే అక్కడ ఉంటాను నీ పిల్లలు. నీకు సంతోషమే కదా. నువ్వు ఈ నియమాలు పాటించగలిగితే ఒకప్పుడు ఎంత బతికామో భయంకరంగా బతికామని బాబోయ్ 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 సావాల్సిన వాడు బిడ్డలు ఎక్కువ తినాల్సిన వాడు సావాల్సిన వాడు. బిడ్డను అర్థం చేసుకొని నా తండ్రి సమీపంగా ఉంటాడని తెలుసుకొని ఆయన మాటకు లోబడి 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 ఆయన ఆశీర్వాదం వాసాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి. ఈ మాట మాట్లాడకూడదు, ఈ పని చేయకూడదు, ఇలా జీవించకూడదు. ఒకవేళ నోరు చాలేదు అప్పటికప్పుడే హృదయంలో ఆయన మన హృదయ సింహాసనం మీద ప్రతిష్ఠించుకున్నాక కదా క్షమించాడు. సరే పెట్టింది ఒకసారి అనుభవం. ఆయన స్వరం వింటావు, నీ హృదయంలో ప్రతిష్ఠించడం అని దేవుడు నీతో మాట్లాడతాడు. ఒకసారి మాట్లాడి 1 Petrus 5:10 ఒకసారి చూడండి. 5 పిలుపులు మనకి ఇచ్చాడు దేవుడు. తన నిత్య మహిమకు అని ఎందుకు పిలిచాడు? యేసు క్రీస్తులో నిత్య మహిమకు పిలిచాడు. 5 పిలుపులున్నా ఆఖరిగా ఆయన మహిమ రాజ్యంలో ఆనందంగా చచ్చిపోతామని ఆనందంగా చచ్చిపోతాం. భయంకరంగా చావు అన్ని నా బిడ్డలకు బాధ లేదు, నాకు బాధ లేదు, నేను చచ్చిపోయి నా దేవుడి దగ్గరికి వెళ్తాను. దేవా తీసుకో నీ మహిమను ధరించిన పరిశుద్ధ